హాయ్ హలో విఎస్ ఎంవిస్కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్ విశేషాలు. రెచ్చిపోయిన రజిత్, రెచ్చగొట్టిన చైత్ర. ఈ కెప్టెన్సీ టాస్క్ ఆటలో ఆట తక్కువ, అరుపులు ఎక్కువ, కేకలు ఎక్కువ. ఏం జరుగుతోంది అన్న విషయం ఇటు ప్రేక్షకులు కానీ అటు ఆటగాళ్ళకు కానీ ఎవరికీ తెలియనటువంటి గందరగోళ పరిస్థితి ఇవాళ మనకు బిగ్ బాస్ హౌస్లో కనిపించింది. యాక్చువల్గా ఇది నిన్నటి నుంచి మొదలైంది, ఇవాళ దాకా కొనసాగింది. ఒక పెద్ద చేపల మార్కెట్ లాగా తయారైపోయింది. అసలు ఏంటి, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమీ అర్థం కానటువంటి ఒక శబ్ద కాలుష్యం నిండినటువంటి రూమ్ లాగా మారిపోయింది బిగ్ బాస్ హౌస్. ఈ విశేషాలన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకుముందు యథాప్రకారంగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ కమింగ్ టు ది పాయింట్, బిగ్ బాస్ హౌస్లోన క్యాప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. అది 3 ఆటలుగా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఆటలోన గోల్డ్ కింగ్డమ్ ఆటలోన కర్ణాటక కిలాడి గ్రూప్ వాళ్ళు, అంటే ఏంటి, త్రివిక్రమ్ గ్రూప్ వాళ్ళు గెలిచారు. యాక్చువల్గా ఈ 3 ఆటల్లోనూ త్రివిక్రమ్ గ్రూప్ గెలిచింది. నిజానికి త్రివిక్రమ్ గ్రూప్ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ మంజు కావచ్చు, ఆ తర్వాత త్రివిక్రమ్ కావచ్చు, ఆ తర్వాత గౌతమి కావచ్చు, అండ్ దెన్ భవ్య కావచ్చు. ఈ 4 కూడా బాగా ఆడగలుగుతున్నారు. వాళ్ళు స్ట్రాటజీ కూడా ప్లే చేస్తున్నారు. యువతల వైపు వచ్చేసరికి రజిత్ టీంలోన ధన్రాజ్ ఓకే, హనుమంతు ఆయనకు మెంటల్ స్ట్రెంతే కానీ ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ, మోక్షిత ఓకే, ఐశ్వర్య పెద్దగా ఆట లేదు. మళ్ళీ ఇక్కడ ఈ వీక్ టీం స్ట్రాంగ్ టీంతో పోటీ పడినప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ టీమే ముందంజలో ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. నిన్న గోల్డ్ కింగ్డమ్ ఆటలోన త్రివిక్రమ్ టీం చాలా క్లియర్ కట్గా ముందుకెళ్ళిపోయింది. ఈ ఆటలో కూడా 2వ రౌండ్లోన డ్రా అయిపోయింది. అది 2వ రౌండ్లోనే ఇద్దరు తప్పు పెట్టినందుకు అది డ్రా అయిపోయింది. ఆ తర్వాత గెలిచేశారు. ఎవరు, త్రివిక్రమ్ గ్రూప్ వాళ్ళు గెలిచేశారు, కర్ణాటక కిలాడి గ్రూప్. అలాగే ఇవాళ జరిగినటువంటి 2 ఆటల్లో కూడా త్రివిక్రమ్ గ్రూప్ వాళ్ళది హైలైట్గా నిలిచింది. కాకపోతే ఆట ఆడడం గెలవడం వేరు, కానీ ఆ ఆట మధ్యలోన ఆవేశానికి వెళ్ళిపోవడం, రెచ్చిపోవడం, తిట్టడం, ఒకరికొకరు పట్టుకొని స్థాయి దాకా వెళ్ళడం, వీధులను కూడా పొట్లాడడం, ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితిని సృష్టించాయి. నిజంగా బిగ్ బాస్ హౌస్ ఇవాళ చూస్తూ ఉంటే మనకే బేజారు అనిపించింది. ఏంటబ్బా వీళ్ళు, అసలు ఇక్కడ వీళ్ళు ఆట ఆడడానికి వచ్చారా, కేకలు వేసుకోవడానికి వచ్చారా, తిట్టడానికి వచ్చారా, ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా రజిత్ విషయం మాట్లాడాలి. రజిత్ విషయం చాలా క్లియర్గా మీతో నేను షేర్ చేసుకోవాలి. నో డౌట్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్, తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా కూడా చాలా త్వరగా ఇంటిలో తనకంటూ ఒక ఉనికిని సంపాదించుకున్నాడు. ఈవెన్ బిగ్ బాస్ చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో కూడా రజిత్ ఒక గుర్తింపు చాలా తక్కువ సమయంలోన హీఈస్ ఏబుల్ టు గ్రాస్ప్ దట్ ఎగ్జిస్టెన్స్. ఆ గుర్తింపు లభించింది. అయితే ఆ గుర్తింపును నిలబెట్టుకోవడానికి అతడు అనుసరిస్తున్న మార్గమే ఖచ్చితంగా వివాదాస్పదం. సరే, హౌస్లోన మెత్తగా ఉండేవాళ్ళు ఉంటారు, మాట్లాడకుండా స్ట్రాటజీ చేసే వాళ్ళు ఉంటారు, ఉత్తగా మాట్లాడి స్ట్రాటజీ చేయని వాళ్ళు ఉంటారు, ఫిజికల్గా అయిపోయే వాళ్ళు ఉంటారు. ఫిజికల్గా అయిపోయే వాళ్ళని చూసి అదే పనిగా సందు చూసి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు. అందుకే ఇది బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడ రజిత్ ఒక గుణం ఏంటంటే ప్రథమ కోపం. అతనికి చాలా కోపం. ఎవరైనా ఇటు ట్రిగ్గర్ చేస్తే చాలు సర్రని కోపం రెచ్చిపోతాడు. అతను కోపపడ్డ సమయంలోన అతనేం మాట్లాడతాడో అతనికే తెలియదు. సాధారణంగా ఎవరికైనా అందుకోసమే తన కోపమే తన శత్రువు అన్నారు. ఎందుకు శత్రువు అన్నారంటే, మనం ఆవేశంతో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మన మెంటల్ బ్యాలెన్స్ మనమే కోల్పోతాం, మన మాట పైన అదుపు మనమే కోల్పోతాం. లాస్ట్ వీకే కిచ్చా సుదీప్ గారు రజిత్ను ఒక మాట అన్నారు, నాలుక పైన కొంచెం కంట్రోల్ ఉండని, మనిషి కాస్త కంట్రోల్గా ఉండు అని అదే పనిగా చెప్పారు. కానీ అవి 2 ఖచ్చితంగా పాటించలేదు ఇవాళ రజిత్. తప్పు చేశాడా, సరి చేశాడా అనేది తర్వాత చర్చ.
అసలు అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నాడు, అతనికి అర్థం కానిది ఏంటంటే తాను గట్టిగా మాట్లాడుతున్న కారణం తన కోపం, ఆ కోపానికి కారణం ఎదుటి టీం సైలెంట్గా రెచ్చగొట్టడం అనేటువంటి విషయం ఇతనికి అర్థం కావడం లేదు. అసహనం పెరిగిపోతుంది. అసహనం పెరిగిపోవడానికి కూడా కారణం వరుసగా తన టీం పరాజయం పాలు కావడం, ప్రయత్నిస్తున్నా కూడా ఎక్కడో చివరి నిమిషంలోన ఆ ప్రయత్నం లూజ్ అయిపోతూ ఉండడం చాలా 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 ఇరిటేటింగ్గా ఉంటుంది. అంతేందుకు కలర్స్ కన్ఫ్యూజన్ టాస్క్ పెట్టారు. కలర్స్ కన్ఫ్యూజన్ టాస్క్ అంటే ఏంటి, ఒక తాడును లాగుతూ ఉండాలి, ఒక సర్కిల్ చతురస్రం స్థానంలో నిలబడి లాగుతూ ఉండాలి. లాగుతున్నప్పుడు అందులో ఏ ఏ కలర్స్ ఉన్నాయో గుర్తుంచుకొని ఎదుటికి పరిగెత్తి వెళ్ళి అక్కడ ఒక ట్రంక్లోన ఆ కలర్ స్టిక్స్ ఉంటాయి, ఆ కలర్ స్టిక్స్ను చూసిన ప్రకారం అంటే తాడుకు కలర్స్ ఏ వరుసలో ఉన్నాయో అదే వరుసలోన అక్కడ స్టిక్ చేస్తూ రావాలి, అక్కడ ఫిక్స్ చేస్తూ రావాలి ఆ పలక పైన. అలా ఫిక్స్ చేసే క్రమంలోన వాళ్ళు తాడును జాగ్రత్తగా చూడాలి, వెళ్ళి చేయాలి. ఈ సందర్భంగా ఏమాత్రం ఆ చతురస్రం పైన ఉన్న దాన్ని తాకితే ఫౌల్. ఇక్కడ మరొక ప్రహసనం మీకు చెప్పాలి, నిజంగానే చూసేవాళ్ళకు నవ్వు వస్తుంది. ఆటలు ఇలా కూడా ఆడతారా, ఇంత వరస్ట్గా కూడా ఆడతారా అని నాకైతే మొట్టమొదటిసారిగా అనిపించింది. ముఖ్యంగా ఆ సంచాలకులుగా ఉన్నప్పుడు ఎంత పగ అంటే అక్కడ అసలు బిగ్ బాస్ పెట్టిందే అందుకోసం. మనం ఏమనుకుంటాము, సాధారణంగా బిగ్ బాస్ ఏమంటారు, ఈ టీం సంచాలకులు అవతల టీంకి చేయాలి, అవతల టీం సంచాలకులు ఈ టీంకి చేయాలి, అలా చేస్తే బ్యాలెన్స్గా ఉంటుందని పైకి అన్నారే కానీ అసలు సంచాలకుల్ని ఎదుటి టీం నుంచి పెట్టడం అనేదే ఒక పెద్ద లిటిగేషన్ పాయింట్. ఇక్కడ ఆ లిటిగేషన్ బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ ఏంటి, ఐశ్వర్య అంతే, ఆ తర్వాత అక్కడ గౌతమి అంతే, వీళ్ళిద్దరు కూడా అంతే. ఎక్కడైతే వాళ్ళు తొక్కడానికి పోతారో అక్కడ వాళ్ళు చెప్పడం వచ్చారు. ఐశ్వర్య కదా, మోక్షిత. సో మోక్షిత అండ్ గౌతమి వీళ్ళిద్దరు సంచాలకులుగా ఉన్నప్పుడు కూడా అలాగే స్టాప్ అండ్ గో అనేది చేశారు. అంటే ఫౌల్ అని చెప్పడం, 20 వరకు కౌంట్ పెట్టేంత వరకు పాస్, ఆ తర్వాత మళ్ళీ ఆడాలి. ఒకసారి 2 సార్లు బాగుంటాయి, కానీ అదే పనిగా తప్పు ఎక్కడ ఉందని చూడడం, తప్పు లేకున్నా కూడా తప్పు ఉన్నట్టుగా భావించి పాజ్ ఇవ్వడం అనేటువంటిది రియలీ ఇట్స్ సంథింగ్ ఇబ్బందికరం. అంతెందుకు చైత్ర తను ఏం చేసింది, స్టిక్ పెట్టేటప్పుడు చివరి నిమిషంలోన 1 2 3 4 కౌంట్ మొదలుపెట్టి హనుమంతుని పాస్ చేసేసింది. అవతల త్రివిక్రమ్ గెలిచాడు. లేదు అంటే ఏమో బహుశా హనుమంతు గెలిచి ఉండేవాడేమో. ఆ టీంలోనూ కేవలం 2 పాయింట్స్లోన ఈ టీం కర్ణాటక కదర్ టీం ఓడిపోయింది, త్రివిక్రమ్ టీం గెలిచింది. థర్డ్ రౌండ్లో కూడా ఆ నీళ్లు తీసుకుని పోయే రౌండ్లోన ఇంకా అస్సలు రెచ్చిపోయాడు రజిత్. ఎంత ఘోరంగా రెచ్చిపోయాడంటే వాడికి అసహనం. ఎందుకంటే 2వ టాస్క్లోనే అతన్ని నామినేట్ చేసి పక్కన కూర్చోపెట్టేశారు. మొదట ఐశ్వర్యం చేశారు, ఆ తర్వాత మోక్షితం చేశారు, ఆ తర్వాత రజిత్ని చేశారు. రజిత్ను పక్కన కూర్చోపెట్టినప్పుడు అతను మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అక్కడ చైత్ర ఏమనేది, ఆడేటప్పుడు మీరు మాట్లాడవద్దు, మీరు మాట్లాడితే నేను ఫౌల్గా పరిగణించి పాస్ చెప్తానని చెప్పారు. 1 సారి 2 సార్లు బాగుంటాయి. మీకు తెలిసిన చైత్ర ఆ గేమ్లోన 5 సార్లు పాస్ చెప్పింది. 5 సార్లు ఎంత టైం తినేసింది అది. అక్కడికే వాడు వీక్ టీం, వాడు ధనరాజు, వాడు మిగిలిన సమయంలో గొంతుకు పట్టి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అంత అనారోగ్యంగా ఉన్నవాడు ఆ నీళ్లు తొట్టును మోసుకొని ఎట్లా తీసుకొని పోయి దాంట్లో పోయాలి, పైపు గుండా పోయాలి, పైకి వచ్చినటువంటి బాల్ని తీసుకొని పడేయాలి, ఆ తర్వాత స్టిక్తో దాన్ని తీయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఆట. ఇది ఈ ప్రాసెస్ ఆటలోన 5 సార్లు నువ్వు పాస్ ఇచ్చేస్తే ఆ టీం ఎక్కడికి పోవాలి, ఆ టీం అసలు ఎలా ఆడుతుంది, కాస్త ఆలోచించాలి కదా. ఇక్కడ మళ్ళీ ఆవేశంతోనో మళ్ళీ కావలసిగా అనే అనిపిస్తుంది చూసేవాళ్ళకు. దట్ దేర్ మేబీ సమ్టైమ్స్ ఫౌల్, అది మేబీ ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భంలోన అంటే నువ్వు మాట్లాడితే నేను ఫౌల్ ఇస్తానని 5 సార్లు కేవలం మాట్లాడినందుకే ఫౌల్ ఇవ్వడం అనేటువంటిది అది చాలా పెద్ద మిస్టేక్ కదా. అది ఆ మిస్టేక్ మామూలు మిస్టేక్ కాదు. యువతల వాళ్ళు దారుణంగా ఓడిపోవడానికి, వాళ్ళు ఈ ఒక్క గేమ్ అన్న గెలిచిందంటే కనీసం బచావ్ అయ్యేవాళ్ళు. అసలు 3 ఆటలు ఓడిపోవడానికి, 4 ఆటలు ఓడిపోవడానికి కారణం చైత్రనే అయిపోయింది చాలా దారుణంగా. సో అందులో రజిత్ను కూడా పక్కన పెట్టేశారనమాట. సో ఇప్పుడు రజిత్
నామినేట్ అయిపోయాడు. ఈ అసలు బిగ్ బాస్ డిజైన్ చేసినటువంటి ఈ గేమ్ డిజైన్ ఏంటంటే ఆడుతూ ఉండాలి, ఆడుతున్నప్పుడే నామినేషన్ కూడా జరిగిపోతుంటుంది. సాధారణంగా టాస్క్ వేరు, నామినేషన్ వేరు ఉంటుంది. కానీ ఇక్కడ టాస్క్ వేరు, నామినేషన్ వేరు కాదు. ఎప్పుడైనా సరే ఒక రౌండ్ ఆట ఆడాలి, ఒక గేమ్ ఆడాలి. ఆ గేమ్లో గెలిచిన వాళ్ళు ఒకరిని నామినేట్ చేయాలి. రెండోసారి గెలిస్తే ఇంకొకరు ఎదుటి టీంతో నామినేట్ చేయాలి సరైన కారణాలు చెప్పి. సో ఫస్ట్ టైం ఏమో ఆమెను ఐశ్వర్యను ఆ తర్వాత మోక్షిత వీళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వీకెండ్ లాస్ట్ వీకెండ్లోన ఆ వీడియో క్లిప్పింగ్ అది బాగా చిచ్చు రేపింది అనమాట. ఏంటంటే మనం టార్గెట్ నామినేషన్ చేసుకుందామని ఐశ్వర్య, మోక్షిత, శిశిర్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతుండడం. అసలు ఇందులో మాట్లాడింది ఎవరు? ఐశ్వర్యనే మాట్లాడింది. మోక్షిత ఏం మాట్లాడలేదు, ఐశ్వర్యనే మాట్లాడింది. త్రివిక్రమ్ మోక్షితను నామినేట్ చేస్తూ ఏమంటారంటే అసలు టార్గెట్ నామినేషన్ డిస్కషనే తప్పు, అక్కడ ఐశ్వర్య మాట్లాడింది తప్పు, కానీ ఆ సమయంలోన ఐశ్వర్యతో పాటు విన్నది కూడా తప్పే కాబట్టి నేను ఆమెను టార్గెట్ చేస్తున్నాను అని చెప్తారు. మొదటి నుంచి కూడా త్రివిక్రమ్కు మోక్షితకు వైరం ఉండనే ఉంది. అలాగే ఐశ్వర్యకు భవ్యకు కూడా ఉండనే ఉంది. అందుకే భవ్య ఐశ్వర్యని నామినేట్ చేసింది. కారణం ఒకటే, మొదటి నుంచి కూడా ఒకనొక సందర్భంలో భవ్య ఒకటే మాట్లాడింది ఐశ్వర్యతో, నీతో నాకు కనెక్షనే లేదు, నా ఫ్రెండ్షిప్ లేదు, పాడు లేదు, నీకు నాకు మధ్య అసలు ఏమాత్రం ర్యాపో లేదు, బయట కూడా నేను ఇలాగే ఉంటాను నీతోనని కుంట బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అక్కడికి అయిపోయింది. కానీ ఏమాత్రం సందు దొరికినా కూడా ఐశ్వర్యను నామినేట్ చేయడానికి భవ్య వెనకాడదు, భవ్యను నామినేట్ చేయడానికి ఐశ్వర్య వెనకాడదు. ఇలా వాళ్ళ రిలేషన్షిప్ ఇలా కొట్టుకుపోతూ ఉంటుంది. పైగా అసలు భవ్య ఐశ్వర్య పాపం ఏమో మాట్లాడేస్తుంటుంది, అక్కడిక్కడ తిరుగుతుంటుంది. భవ్య టాంట్ చేయడం ఎక్కువ. చూడండి, నేను ఇవాళ తను ఏదో మాట్లాడుతూ ఉంటుంది, చెవులు మూసుకుని పిల్లిలాగా మ్యావ్ 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 అని పిల్లి అరిచరిచి అరిసిపోయింది, పోయి పాలు తాగుపో అని చెప్పడం కొంచెం విసురుగా. అంటే భవ్య తప్పు లేకపోవచ్చు, కానీ బిహేవియరల్ ప్రాబ్లం. ఐశ్వర్య ఏంటి, తను ఏదో ఒక మాట అనేస్తుంది, తను తప్పయిందనుకో అందరి దగ్గర పోయి అదే డిస్కషన్ పెడుతుంది, నోరు జారుతూ ఉంటుంది. ఐశ్వర్య, రజిత్ ఒక జాతి. ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా స్ట్రైట్గా నోరు జారుతుంటారు. త్రివిక్రమ్, భవ్య వీళ్ళిద్దరు ఎట్లంటే వెనక నుంచి మైండ్ గేమ్ ఆడుతుంటారు. త్రివిక్రమ్ చాలా తెలివిగా అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ వేసి కొన్ని సందర్భంలో దొరికిపోతుంటాడు. మంజు నో గేమ్. ఈ వారం కూడా అతను కేవలం గౌతమి దగ్గర జీ హుజూర్, జీ హుజూర్, జీ హుజూర్. ఎంత దురదృష్టం అంటే, ఆ గౌతమి నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను, నీకు నాకు మాటలు వద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు అసలు నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, ఎందుకు నన్ను మాట్లాడుతున్నావు అంటే వాడు సిగ్గు లేకుండగా అక్కడ కూర్చొని నాకు గౌతమ్తో మాట్లాడాలి, ఇంట్లో ఒకే గౌతమ్ కదా ఉండేది కాబట్టి నేను గౌతమ్తో మాట్లాడతాను అని ఆమెతో ప్రాధేయపడ్డాం. సరే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ర్యాపో ఉంది. ఆ ఫ్రెండ్షిప్ని వదులుకోవడానికి మంజుకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడేమో. మంజు ఇచ్చినటువంటి ఒక చనువు వల్ల కావచ్చు, ఆ స్కోప్ వల్ల కావచ్చు, గౌతమి రెచ్చిపోయి అతన్ని కంట్రోల్ చేయడంతో పాటు అతన్ని డామినేట్ చేయడం కూడా, చివరికి అతన్ని డిసైడ్ చేసే దశలో కూడా గౌతమి హ్యాపీగా అడుగులు వేసేస్తుంది. తనంతకు తాను సేఫ్ అయిపోతుంది. ఇక్కడ బ్యాడ్ అయిపోతున్నది ఎవరంటే కేవలం మంజు మాత్రమే. ఈ ఎపిసోడ్ ఒక చోట నడుస్తూ ఉంటుంది. ఇక్కడ రజిత్ను నామినేట్ చేసినప్పుడు చాలా టిపికల్ పాయింట్స్ ఏంటి అంటే, అతను దురహంకారి, అతను ఎలా పడితే అలా మాట్లాడతాడు, ఎవరంటే లెక్కలేదు, అతను నోటుకు వచ్చినట్లు మాట్లాడతాడు, పరుష పదజాలాన్ని వాడతాడు అని గౌతమి నామినేట్ చేసింది. ఆ తర్వాత మంజు వాళ్ళు ఆ టీం వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మంజు ఒక మాట అంటాడు, వాడు దురహంకారి, అసలు అలాంటి వాడు టీంలో ఉండడానికి, అసలు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అనర్హుడు. వాడు క్యాప్టెన్ కావడం ఏంటి, వాడు క్యాప్టెన్ అయ్యే లక్షణాలు లేవు, వాడు క్యాప్టెన్ అయితే ఆ టీం ఎప్పుడు బాగుపడదు కాబట్టి వాడిని నామినేట్ చేసి తీరాల్సిందే, వాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి తీరాలి, ఇది నా పర్స్పెక్టివ్ అని చాలా క్లియర్గా చెప్పేస్తారు. సో అక్కడ త్రివిక్రమ్ వెళ్ళి ఏం చెప్తాడు, మీ మాటలు పరుషంగా ఉన్నాయి అవి ఇవి అని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్తాడంటే, నీవు ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్గా గేమ్ ప్లే చేయని రెచ్చగొడుతున్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నామని రజిత్ని నామినేట్ చేస్తారు. అక్కడ అగ్గిపడిపోతుంది. అసలే అతను రెచ్చిపోయే మనస్తత్వం ఉన్నవాడు, ఎవరు ట్రిగ్గర్ చేస్తే రప్పని పైకి లేచేస్తాడు. అసలు రజిత్ మామూలుగా లేదు, సీతయ్యలా ఉన్నాడు ఈరోజు, తగ్గేదేలా, ఎవ్వరి మాట వినడు. సీతయ్య ఎవ్వరి మాట వినడు. పుష్ప తగ్గేదేలా. ఇలాంటి డైలాగ్స్ ఎన్నైనా సరే అవన్నీ రజిత్కే ఇచ్చేసుకోవచ్చు.
వాడు తగ్గడు, ఇతరుల మాట వినడు, తనకు నచ్చిందే మాట్లాడతాడు, రెచ్చిపోతూ ఉంటాడు. అంతే, అడ్డు అదుపు లేదు. బహుశా అది తన గేమ్ అని అనుకున్నాడేమో, అలా ఆడితే కూడా నిలబడొచ్చు అని అనుకున్నాడేమో. మేబీ నిలబడొచ్చు, కానీ నాట్ ఆల్ ది టైమ్స్. ఎప్పుడైతే నీళ్లను మోసుకొని వచ్చి ఆ పైపు నుంచి వదిలి ఆ బంతి పడేలా చేసి ఆ బంతిని తీసుకువెళ్ళి బాక్సులో వేయడం, ఈ టాస్క్లోన 5 సార్లు కేవలం మాట్లాడినారన్న కోపంతో రెచ్చిపోయి చైత్ర సంచాలకులుగా ఉండి పాజ్ ఇచ్చిందో, ఆ ఆట అయిపోయిన తర్వాత రజిత్ రెచ్చిపోతాడు. రజిత్ రెచ్చిపోయి, అస్సలు నువ్వు ఏం ఆడుతున్నావు, నువ్వు ఆట ఆడుతున్నావు, నీకు అసలు ఆడడం వచ్చా, మాట్లాడితే ఎవరైనా పాజ్ ఇస్తారా, ఎవరు చెప్పారు నీకు, ఆడటం రాకపోతే నో మూసుకొని వెళ్ళిపోవాలి, అట్లా ఇట్లా అది ఇది అంటాడు. ఆమె అంటుంది, వాడు అంటాడు, ఆమె అంటుంది, వాడు అంటుంది, మాటల యుద్ధం జరుగుతుంది. అక్కడికి తిరుగుతాం వచ్చి వద్దు వద్దు వద్దు. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు, ఇంకా అనౌన్స్ చేయలేదు, ఆట పూర్తయిందని కూడా అనౌన్స్ చేయలేదు. ఆ సమయంలో ఏమైపోతుందంటే, ఆమె పైకి వచ్చినప్పుడు, చైత్ర పైకి వచ్చినప్పుడు అతను నెట్టేయడము, టచ్ చేయడము ఏదవుతుంది. అది ఒక పెద్ద తప్పుగా బ్లండర్ అయిపోయింది. నిజమే, అమ్మాయిలను నేను తోయడం కానీ ముట్టడం కానీ, అసలు అబ్బాయిలే ఫిజికల్ చేసుకోకూడదు, పురుషులే ఫిజికల్ చేసుకోకూడదు. అలాంటిది సాటి ఒక మహిళను అలా అనడంతో ఆమె అంటుంది, నా వంటిపైన చేయేస్తావా నువ్వు, నా వంటిపైన చేయేస్తే ధైర్యం చేస్తావా నువ్వు, నీ అంతు చూస్తాను రకంగా ఆమె గట్టిగా అరవడం. నీలాంటి వాళ్ళు బొచ్చుడు మందిని చూశాను అనడం. వీడు కూడా ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పడం. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, ఏం చేస్తావో చేసుకోపో అని అంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత రజిత్ నామినేషన్ అవుతాడు. రజిత్ నామినేట్ అయినప్పుడు ఇచ్చిన ఆ ఒక్క కారణాన్ని రజిత్ చాలా బాగా చెప్తాడు. అతడు నిజంగా గట్టిగా అరవకుండా ఉండింటే హీఈస్ ది బెస్ట్ స్ట్రాటజిస్ట్గా చెప్పొచ్చు. కానీ ఆయన వీక్నెస్ ఆయన మాట్లాడడమే. సో ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఇండివిజువల్ గేమ్ ఆడమన్నానని నన్ను నామినేట్ చేస్తారు. ఇది ఎక్కడ పిచ్చి నామినేషన్ ఇక్కడ. అవును, ఇండివిజువల్గా ఆడాలి కదా, ఇండివిజువల్గా ఆడమనే కదా బిగ్ బాస్ ఏం చెప్పారు, సుదీప్ గారు ఏం చెప్పి వెళ్ళారు, ఇండివిజువల్గా ఆడమని చెప్పలేదా? ఆ మాట నేను నన్ను నామినేట్ చేస్తారా? అసలు మీ దగ్గర కారణాలు ఉన్నాయా? అవును, నేను సుపీరియర్, నేను హీరోనయ్యా. అవును, నేను ఖచ్చితంగా హీరోని. నేను నిన్ను హీరో అంటానా? ఎందుకంటాను? నేను హీరో అనుకుంటాను. ఇదిగో ఒక మాట చెప్తున్నాను, ఇవాళ మీరు నన్ను ఏదో నామినేట్ చేశారని నేను మార్చుకోను, నేను మారను, నేను ఇంతే. నువ్వు నామినేట్ చేసినా మారను, చేయకపోయినా మారను. నువ్వేం చేసుకుంటావు ఆఫ్టర్ నామినేట్ చేసుకోపోని గట్టి కేకలేస్తుంటా, తిరుగుతుంటా అంటాడు. మీరు నామినేట్ చేసుకోండి అయ్యా, మీరు నామినేట్ చేసుకుంటే నేనేం భయపడే పరిస్థితులు లేను. నేను నా వ్యక్తిత్వాన్ని, నా పద్ధతిని, నా ప్రవర్తనను మార్చుకునే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు రజిత్. ఈ సందర్భంలో చైత్రతో ఫిజికల్ కావడం, అతను పెద్ద గందరగోళం కావడం, ఈ మాటల హడావిడిలోన మంజుతో కూడా ఘర్షణ జరుగుతుంది. మంజుతో ఘర్షణ జరిగినప్పుడు మంజు ఒక మాట అన్నాడట, ధనరాజు వాళ్ళందరూ పిల్లల్ని పంపించి ఆడడం కావాల్సిన నువ్వు ఆడి ఉండాల్సింది ఏమో సంథింగ్ హిట్ టోల్డ్. దాంతోనే పిల్లవాడు అంటావు నువ్వు అది ఇది అట్లని. ఇక్కడ కూడా రజిత్ నోరు జారుతాడు. ఏమేమి నోరు జారుతాడు, ఎక్కువ పెట్టుకున్నావు అంటే ప్రాణం పక్షిలాగా ఎగిరిపోతుంది, నేను నీకు టాటా చెప్పాల్సి ఉంటుంది అనడం చాలా తప్పది. దాన్ని పట్టుకుని మంచి ఏమంటాడు, నా ప్రాణం తీస్తావు నువ్వు, నన్ను చంపాలని చూస్తావా, ఇలాంటి వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో ఉండేదని పెద్ద డ్రామాకు తెర తీసేస్తాడు. మంజు కాచుకొని కూర్చొని ఉంటాడు, ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ మాట్లాడదామని. ఆయన ఎంతసేపు కూడా ఆయన ఆట ఆడతాడు, ఆడనని కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఆ డెడ్ ఎండ్ను బట్టి ముందుకు వెళ్ళట్లేదు. గౌతమి ఉచ్చులో పడిపోయాడంతే. నిజంగా గౌతమి కూడా అనట్లేదు, ఆమె అంటుంది గట్టిడ్ అయిపోయారా నాయన, నువ్వు నా దగ్గర ఉండొద్దురా నాయన, నాతో మాట్లాడొద్దు, నీ అంతకు నువ్వు వాడు, నీ ఆట నువ్వు వాడు, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. నిజం, మంజు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వలన గౌతమికి ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది. అందరూ గౌతమిని అంటున్నారు, గౌతమి వెనుకేసుకుని తిరుగుతుంది, గౌతమి కంట్రోల్ చేస్తుంది. వాడితో పాటు ఉంటే సరిపోతుంది కదా. అబ్బే వాడు ఉండట్లేదు, వాడు మళ్ళీ ఏం కథనో తెలియదు. కానీ మంజు 24 గంటలు కూడా గౌతమి మూడు చూడడం, గౌతమి నవ్వేలా చూడడం, గౌతమి నవ్వుకుంటే వీడు మొహం దీనంగా పెట్టుకోవడం, ఆమె దగ్గర వెళ్ళి నవ్వు తీస్తాం అనడం. ఏంటో ఈ డ్రామా అంతా కూడా. మళ్ళీ ఇంటి బయట కూడా అలాగే ఉంటారా? ఇంటి బయట ఎవరి లైఫ్ వాడుకుంటుంది. ఇక్కడ ఉండే ఒక 100 రోజులు కలిసి ఉంటే 100 రోజులకు ఇన్ని బంధుత్వాలు, ఇంత సెంటిమెంట్ అవసరమా అని సుదీప్ అన్నాడు. ప్రేక్షకులందరూ కూడా అనుకుంటున్నారు. అయినా లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడలేకపోతూ ఉన్నారు. సో ఇది ట్రాజెడీ ఆఫ్ మంజు అనమాట. సో ఆ మంజు మాట్లాడడం, రజిత్ రెచ్చిపోవడం, ఇది ఓవరాల్గా జరిగింది. ఇది ఇప్పటిదాకా జరిగింది.
అయితే ఇంత పెద్ద గందరగోళమైనటువంటి హోరెత్తిపోయినటువంటి సౌండ్ పొల్యూటెడ్ స్ట్రాటజిక్ గేమ్లోన నేను చెప్పాను కదా మొదట మీకు చెప్పినట్టు ఈ గేమ్లోన ఈ 3 గేమ్లోన ఆట తక్కువ అరుపులు ఎక్కువ అని అరచేసుకున్నారు. ఆ అరవడం కూడా అందరేం కాదు, కేవలం ఇటు రజిత్ అటు చైత్ర అటు మంజు అంతే. త్రివిక్రమ్ కూడా గట్టిగా అరవలేదు సార్, మొత్తం అరుపులన్నీ వీళ్ళకే అంకితం, అంత గట్టిగా అరిచేశారు. ఏమని చేశారు బాబు, శుభ్రంగా చూస్తూ ఉంటే ఏంటిది ఇది ఆటనా లేకుంటే ఏంటి బిగ్ బాస్ హౌస్ అయినా, బిగ్ బాస్ హౌస్లోనైనా మనం చూస్తున్నది అని మనకి డౌట్ వచ్చేలాగా ఇవాళ ప్రవర్తించేశారు. ఇంత డిస్టర్బ్డ్ మూడ్లోన అంత సద్దు మణుగుతుంది కదా, ఈ డస్ట్ అంతా లేచి సద్దు మణిగింది కదా. సద్దు మణిగిన తర్వాత మోక్షిత షీ ప్లేడ్ వెరీ గుడ్ రోల్ అండి. నాకైతే ఇవాళ తెగ నచ్చేసింది. ఆమె సోఫాలో కూర్చొని ఉంటారు, మోక్షిత కూర్చొని ఉంటుంది, రజిత్ పక్కన కూర్చొని ఉంటాడు. రజిత్ ఒక మాట అంటుంది, రజిత్ అంటాడు ఏమో నేను చేసిన తప్పై ఉండొచ్చు అది ఇది, కానీ మళ్ళీ వాళ్ళు కూడా రెచ్చగొట్టారు కదా, మళ్ళీ నన్నేం చేయమంటావు అది ఇది అంటే ఒక్కటే మాట్లాడు, సారీ అంటాడు మోక్షితతో. సారీ అమ్మ మోక్షి అంటాడు, నువ్వు నాకు కాదు సారీ చెప్పాల్సింది, నువ్వు నా మాట వింటావంటే నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు నా మాట వినాలి. ఏంటి అంటాడు, నువ్వు వెళ్ళి చైత్రకకు సారీ చెప్పు. ఫిజికల్ టచ్ చేయొద్దయ్యా, మహిళల పైన చేయి వేస్తే అది వేరేగా వెళ్ళిపోతుంది. నీ మనసులో ఆ ఇంటెన్షన్ లేకపోవచ్చు, బట్ ఇట్ విల్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నన్ను నువ్వు సరిగ్గా నువ్వు అర్థం చేసుకో, నేను చెప్పింది విను. మళ్ళీ వీకెండ్లో నీకు అక్షింతలు పడతాయి, దాని నుంచి తప్పించుకోవాలంటే మొట్టమొదటి ఈ పని ఇంతటితోనే క్లోజ్ చేసే, వెళ్ళి ఆమెకు సారీ చెప్పు అంటే సరే అంటాడు. తాను లేస్తాడు. ఆ మోక్షిత కూడా మొదట వెళ్ళి ఆమె పక్కన పిలుచుకొని వెళ్ళి సోఫా దగ్గర పక్కన కూర్చోబెట్టి ఉంటుంది. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చైత్ర ఎంత కేకలేసినా కూడా, ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మోక్షితకు ఆమె చాలా ఇష్టరాలు. మోక్షిత చైత్ర వెరీ క్లోజ్, ఈవెన్ ఐశ్వర్య కూడా. అందుకే చైత్ర అంటుంది, సారీ నీకు నేనేమైనా గట్టిగా మాట్లాడినా, అబ్బే నాకెందుకు సారీ చెప్తావు, అలాంటివి ఏం లేదు, నీ ఆట నువ్వు ఆడావంతేని అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తన పక్కన కూర్చోపెట్టుకొని చైత్రతోన వీళ్ళిద్దరికి అనుసంధానం చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ర్యాపో ఉంది. ఎలాగో వీడు రజిత్ నా బాస్ అంటున్నాడు కదా, వచ్చి సరదాగా కూర్చొని చెప్పు అన్నాడు, వచ్చి కూర్చొని ఏముంది అన్న అంటుంది. చూడు నేను ఒక విషయం చెప్పాలి నీకు, సరే నీ ఆట నువ్వు ఆడినావు, సంచాలకులు కానీ నీ ఇష్టం నీది, నీ అరుపులు నీవి, నీ నిర్ణయం నీది, దాని గురించి నీ ఇష్టం, నేను దాన్ని ఏం మాట్లాడను. నేను ఒకే ఒక విషయం చెప్తాను, నేను నిన్ను టచ్ చేశాను కానీ ఇంటెన్స్గా కాదు. మా అక్క చెల్లెల దగ్గర ఇంట్లో నేను ఎట్లా కొట్లాడతాను, నీ దగ్గర కూడా అట్లాగే కొట్లాడినాను, అందుకోసమే ఐఎమ్ సారీ అంటాడు. అంటే అక్కడ చైత్ర కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మోక్షిత అక్కడ గుడ్ క్లైమేట్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో చైత్ర కూడా అంటుంది, అబే దాందేముంది, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలన్నా, నాకు ఎవరి దగ్గరనైనా కంఫర్ట్ ఉంటేనే నేను వాళ్ళ మొహంలో మొహం పెట్టి మాట్లాడతాను, లేకుంటే వాళ్ళ తంటకుండా నేను పోను. నీ దగ్గర నేను మాట్లాడుతున్నంటే నాకు ఆ కంఫర్ట్ జోన్ ఉందని అర్థమని తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత మళ్ళీ పో అక్క అని తోస్తాడు, పోరని ఈమె తోస్తుంది, ఇద్దరు కూడా సెట్ రైట్ అయిపోతారు. సో ఇప్పుడు వీకెండ్లోనూ కిచ్చా సుదీప్ గారు తిట్టొచ్చేమో కానీ అక్కడి వరకు మాత్రం సద్దు మణిగింది. అది చాలా మంచి పరిణామక్రమం, మోక్షిత వల్లనే అది అయ్యిందని చెప్పవచ్చు. సరే ఇంట్లో ఎవరో ఒకరు, ఇటు త్రివిక్రమ్ కూడా ప్రయత్నిస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా రజిత్ను ఇలా కాదరానైనా, ఇలా కాదు, నువ్వు కాస్త మెత్తగా ఉండాలి. సో ఈ రోజు ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాలంటే రజిత్, ఓడిపోయిన రజిత్, క్యాప్టెన్సీ టాస్ నుంచి బయటకు వచ్చిన రజిత్, నామినేట్ అయిన రజిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎందుకంటే ఆడినందుకు కాదు, అరిచినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేసేయచ్చు. అలాగే సెకండ్ బెస్ట్ ప్లేయర్గా ఎవరికి ఇవ్వాలి తెలుసిన, చైత్రకి ఇవ్వచ్చు, ఆమె కూడా గట్టి కేకలేసింది కాబట్టి. కానీ సింగిల్ బెస్ట్ ప్లేయర్స్కి ఎవరంటే కనుక మళ్ళీ అంటే ఈ రజిత్ అరుస్తున్నంతసేపు కూడా చాలా మజా తీసుకునింది ఎవరు తెలుసిన, గౌతమి. చైత్ర తిట్టున్నంతసేపు ఆమె చాలా మజా తీసుకునేది. యా ఇంకా తిట్టాలి అని అన్నది. ఎందుకంటే వెనుకటి రోజు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది, అక్కడ కూడా చాలా దురుసుగా మాట్లాడేశాడు. గౌతమి ఒక సోఫిస్టికేటెడ్గా ఉంటుంది, ఆమె పేరే పాజిటివ్. అందుకే అంటాడు ఆమె ఏం పాజిటివ్ కానే కాదు, ఆమె చేసే పనులన్నీ నెగిటివ్. ఆమె ముఖవాడం అంతా బయటకు వచ్చేసింది, ఆమె ఫేస్ ఏమైతే మాస్క్ వేసుకున్నదో ఆ మాస్క్ మొత్తం బయటకు వచ్చేసిందని దురుసుగా కామెంట్ కూడా చేశారనమాట. సో ఇక్కడ రజిత్
చైత్రతో కొట్లాడుతున్నప్పుడు కానీ, రజిత్ టీం ఓడిపోతున్నప్పుడు కానీ సైలెంట్గా ఉంది కానీ చాలా ఎంజాయ్ చేసిందని నాకైతే అనిపించింది. ఇట్ మే బి రాంగ్, నాకు తెలియదు, ఎందుకంటే ఆమె చెప్పలేదు, కానీ నాకైతే అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గతంలో గొడవ వల్ల ఆమె చాలా మజా తీసుకునింది అనమాట. అదొకటి. సో ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే ఇంకొకటి బాంబు పీల్చింది. చివరిలో ఐశ్వర్య బాంబు పీల్చింది. ఇప్పుడు ఐశ్వర్య పైన వచ్చినటువంటి పెద్ద అలిగేషన్, ఐశ్వర్య మోక్షిత పైన ఏంటి, లాస్ట్ టైం వీడియో చూపించారు, టార్గెటెడ్ నామినేషన్ మనం చేయాలని ఒకరికొకరు డిస్కస్ చేసుకుని అదే పనిగా త్రివిక్రమ్ను భవ్యమును నామినేట్ చేయడం. కానీ ఇక్కడ ఐశ్వర్య ఒక మాట అంటుంది, వీళ్ళెవ్వరికీ తెలియదు, నేను అది చేయడానికి వెనుక ఒక కారణం ఉంది, నేను సుదీప్ గారితో మాట్లాడి ఉండాల్సింది, ఎందుకో నేను మాట్లాడలేకపోయాను, ఇది మాట్లాడకుండా నేను చాలా తప్పు చేశానని చెప్తుంది. మాకు అర్థం కాదు ఏంటి ఏం కథ అంటే, అప్పుడు ఆమె కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి బిగ్ బాస్ ముందుకు వచ్చి చెప్తుంది, బిగ్ బాస్ నేను ఈ అపవాదం మోసుకోవడానికి నేను రెడీగా లేను, టార్గెటెడ్ నామినేషన్ గురించి నేను మాట్లాడడానికి ప్రధాన కారణం చైత్రక్కనే. చైత్రక్క బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా వాళ్ళు సూచనలు ఇచ్చారు, టార్గెటెడ్ నామినేషన్ చేసుకోవాలని చెప్పారు, సో అందుకోసం నేను నీకు చెప్తున్నానప్పుడు ఆ విషయం నేను మాట్లాడినామంటే అంతమించి ఇంకేం లేదు. చైత్రక్కనే చెప్పినందుకే నేను ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆమె చెప్పింది బయట నుంచి వచ్చి ఇట్లా బిగ్ బాస్ హౌస్ వాళ్ళు చెప్తున్నారు టార్గెటెడ్ నామినేషన్ చేయాలంటే, దానికి నీ ఇంత పెద్ద బాంబు పేల్చింది కదా, మళ్ళీ బిగ్ బాస్ ఏమంటాడంటే అతను ఇంకా తెలివిగా చెప్పాడు, మేబీ ఆట ఆడడంలో కొందరు స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా అలా చెప్పడం. అంటే ఏంటి, ఆమె స్ట్రాటజీ ప్లే చేసింది, బిగ్ బాస్ చెప్పకున్నా కూడా బిగ్ బాస్ ఎట్లా చెప్తాడు నామినేటెడ్ టార్గెట్ చేయమని, ఎందుకు చెప్పరు, కానీ ఆమె చెప్పిందంటే అది ఆమె స్ట్రాటజీ అయి ఉంటుంది. మళ్ళీ ఆ స్ట్రాటజీని నువ్వెందుకు అర్థం చేసుకోలేదని ఐశ్వర్య అంటారు, ఇంకా నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకవేళ ఆ మాట నిజమై ఉంటే నిజంగా బకరా అయింది ఎవరంటే ఐశ్వర్యనే. చైత్ర ఎవరినైనా బకరా చేస్తుంది, అందులో సందేహమే లేదు. ఆమె 2 సార్లు బయటికి వెళ్ళొచ్చింది. మొదటిసారి బయటికి వెళ్ళొచ్చినప్పుడు శశిని బకరా చేసింది, త్రివిక్రమ్ని బకరా చేసింది, మంజుని బకరా చేసింది, ఒక్కరినే ఇద్దరిని అందరినీ బకరా చేసింది. నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, అదో నిన్ను ఇట్లా చేస్తారు, నిన్ను ఇట్లా చేస్తారు, బయట మీ పని ఇలా ఉంది అలా ఉంది అని కథలుగా అల్లి కిచ్చ సుదీప్ చేత బండ బూతులు తిట్టించుకునింది చైత్ర. సో అటు చైత్ర ఇటు రజిత్ వీళ్ళిద్దరు హౌస్లో అద్భుతంగా సెట్ అయిపోయారు. ఆమె కేకలిస్తుంది, వీడు కేకలిస్తాడు. ఆమె నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటుంది, ఇతను నీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్తాడు. సో ఈరోజు మాత్రం రజిత్ రెచ్చిపోయి నేను సీతయ్య, ఎవ్వరి మాటలు వినను, తగ్గేదే లే అని కేకలేసి తోడ కొట్టి నిలబడ్డాడు. మళ్ళీ ఏమవుతుందో, ఎట్లాగో నామినేట్ అయిపోయాడు. నాకైతే ఒకటి అనిపిస్తుంది, తన ఆట కూడా తన వరకు తను ఆడుతున్నాడు కానీ ఒక టీంని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. పైగా వరుసగా బ్లండర్స్ చేస్తూ ఉన్నాడు. కేవలం ఈ మాటలు ఎక్కువ మాట్లాడడం అనేటువంటి ఒక్క మైనస్ పాయింట్ వల్ల బయటికి వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. లేదా బిగ్ బాస్ హౌస్కు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా కావాలి అనుకున్నప్పుడు అతన్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. ఐ డోంట్ నో. సో ఇదండి ఇవాళ గందరగోళ ఎపిసోడ్ పరిస్థితి. సో దిస్ ఈస్ టుడేస్ ఎపిసోడ్ రివ్యూ. రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.